విద్యాశాఖలో అక్రమ దందా, ఓడి రీలొకేషన్స్ పేరుతో వ్యవహారం, కోట్లల్లో వ్యాపారం, 3 ఏళ్లలో 703 అక్రమ ఓడి రీలొకేషన్స్, ఒక్కో ఓడికి రూపాయలు 1,00,000 వసూలంట. రీలొకేషన్ పేరుతో కాంట్రాక్ట్ లెక్చర్లకు వేధింపులు, హరాస్మెంట్ భరించలేక పలువురు లెక్చరర్ల మృతి, అవినీతి వ్యవహారాలన్నీ నవీన్ మిట్టల్ కనసన్నలోనే జరిగిన వైనం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవితవ్యాన్ని కాలరాస్తున్న ఉన్నతాధికారులు, నవీన్ మిట్టల్ ఫైల్ ఫోటో అంట. చూడు, ఒక అధికారి ఆయన ఫోటో రోజు వార్తలలో వస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఏ వార్తలైతే నవీన్ మిట్టల్ గురించి ఆదాబ్ హైదరాబాద్ రాస్తూ ఉందో ఆదాబ్ హైదరాబాద్కు అనుగుణంగానే గవర్నమెంట్ అధికారులను ఉసుగొల్పాలే, ఈయన పైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది విద్యావంతుల పొట్టగొట్టిండు, ఎట్లా ఈయన ఆస్తులు, ఈయన ఆఫీసర్ కాకముందుకు ఈయన ఆస్తులు ఎంత, ఈ 2023 నాటికి ఈయన ఆస్తులు ఎంతనో గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. ఎట్లా సంపాదించడం కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే, ఇలాంటి వాళ్ళపైన విచారణ జరుగుతూనే ఇప్పుడున్న అధికారులు కూడా కాస్త అప్రమత్తంగా అలర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా. కానీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన చర్యలు ఉండాలని కోరుకుంటున్నాం. యా.